అందరికీ నమస్కారం అండి. వేదగిరి ఛానల్లో ఈనాటి వీడియోలో నేను మాట్లాడదలుచుకున్న అంశం ఆ, అమెరికాలో జరుగుతున్నటువంటి ఆ, పోకడ. ప్రస్తుతం అమెరికాలో ఏం జరుగుతున్నది, అక్కడ ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాలు, వీటి మీద అనేక మీడియా వాళ్ళు డిస్కషన్స్ కానివ్వండి, మనం ఇండియాలో చాలా సోషల్ మీడియాలు, వీటన్నిటిని చూస్తే నాకేమనిపించిందంటే మనం ఎక్కువ హైప్ చేస్తున్నాం. అమెరికా ఇంకేముంది, ట్రంప్ అంతా ఇండియన్స్ని వెళ్ళగొట్టాడు, అసలు ఇండియా వాళ్ళ వీసాలన్నీ క్యాన్సిల్ చేశాడు, ఇలా అనవసరమైన హైప్ చాలా ఎక్సెస్ క్రియేట్ చేశారు మన మీడియా వాళ్ళు. అలా ఏం ఉండదు. ఏ కంట్రీలో అయినా సరే లా అనేది ఉంటుంది. ఆ ఆ లా ప్రకారం ఎవరైనా సరే సరైన పేపర్లుండి అమెరికా వెళ్ళినప్పుడు ఆ పేపర్లన్నీ క్యాన్సిల్ చేసే అధికారం ఉండదు. ప్రెసిడెంట్స్కి విస్తృతమైన పవర్స్ ఉన్నాయి అక్కడ, కాదంటలేదు. అమెరికా అధ్యక్షుడికి చాలా పవర్స్ ఉన్నాయి, కాదంటలేదు. కానీ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంటర్నేషనల్ లా ప్రకారం కూడా ఒక వ్యక్తిని, అంటే ఒక మానవుణ్ణి డిప్రైవ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అక్కడ పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ నేను ఇవ్వను, ఇది రద్దు, ఈ పాలసీని రద్దు చేస్తున్నాను అనేది పాస్ చేశాడు. ఆల్రెడీ కోర్టులో కొట్టేశారు. ఒకటి కాలిఫోర్నియా కోర్టులో కొట్టేశారు, 2 సియాటెల్లో కొట్టేశారు. మనం అసలు ఇంటర్నేషనల్ లా తీసుకోండి. ఒక కంట్రీలో పుట్టాడనుకోండి, ఆ పిల్లలు ఎవరివ్వాలి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్? ఆ కంట్రీ ఇవ్వాలి కదా న్యాచురల్గా. నేను బర్త్ సర్టిఫికేటే ఇవ్వనంటే కుదరదు కదా. సో అంచేత ఇలా మనకు అమెరికాలో పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా అక్కడ ఉన్న బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. అదొకటి. వాళ్ళ రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప అది మారదు. రాజ్యాంగాన్ని మార్చాలంటే 2/3 మెజారిటీ కావాలి. ఇటు సెనేట్స్లో కానీ అటు హౌస్ ఆఫ్ కామన్స్లో కానీ ఎక్కడా కూడా వీళ్ళకి మెజారిటీ వరకే ఉంది, కానీ 2/3 మెజారిటీ ఏ సభలో కూడా ట్రంప్కి లేదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయలేడు ఆయన. అదొకటి. 2, ఇక స్టూడెంట్స్ వీసాలు అసలు మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నాడు. ఈ స్టూడెంట్స్ కట్టిన ఫీజులన్నీ పోగొట్టుకొని ఇండియా వచ్చేయాలి. ఇలాంటి వీడియోలు కూడా ఈ మధ్య చూస్తున్నాను నేను. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మనం ఏ పర్పస్ కోసం అక్కడికి వెళ్ళాం? చదువుకోవటానికి వెళ్ళాం. అంతకు మించి ఏదన్నా చేస్తే అక్కడ వీసాలు రద్దు చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి. ఎందుకని? నువ్వు తప్పు చేస్తున్నావు, వెళ్ళి ఎక్కడో పెట్రోల్ బంకులో పనిచేస్తున్నావు, లేదంటే ఏదైనా సూపర్ బజార్లో పనిచేస్తున్నావు, అది నేరం అన్నమాట అక్కడ. సో అలా చేయటానికి వీల్లేదు. మనం చదువుకోవటానికి వెళ్ళినప్పుడు F1 వీసా ఇచ్చారు, ఆ వీసా కండిషన్స్ ఫాలో అయ్యి ఆ పని చేయాలి. పిల్లలు ఏం చేస్తుంటారు, చాలా వరకు ఈవెన్ నాకు సంబంధించిన చుట్టాలు కూడా చేశారు ఇదివరలో. పాపం ఇక్కడ తల్లిదండ్రులు అప్పులు చేసి వాడిని అక్కడికి పంపిస్తే వాడు చదువుకు అయ్యే ఖర్చు అంతా అప్పులు చేశారు కదా. ఈ అప్పులు, ఇన్ని అప్పులు ఎందుకులే పేరెంట్స్కి, మనం కూడా ఏదైనా సంపాదించుకుందాం, కనీసం మంత్లీ హాస్టల్ డబ్బులన్నా సంపాదించుకుందాం అని అక్కడ పిల్లలు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. అవి చేయకూడదు అక్కడ, అది రూల్. అది మనకి తప్పదు. ఇది అమెరికాలో జరుగుతున్న విషయాలు. అలాగే అనేక దేశాల మీద ట్రంప్ టారిఫ్లు విధించారు. దాదాపు డబల్ చేశారు కొన్నిటి మీద. మన ఇండియా మీద 26% ఎంతో చేశాడు. సో ఈ టారిఫ్లు చేయటం వలన మన ఇండియా కొంత అడ్వాంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన టార్గెట్ ఏంటంటే చైనాని బాగా ఎదుర్కోవాలి అని చెప్పేసి చైనా మీద యుద్ధం ప్రకటించాడు. ఈ టారిఫ్ల యుద్ధం. కానీ నిలబడుతుందనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను చూశాను, నేను అమెరికా వెళ్ళినప్పుడు చాలా షాప్స్ వెళ్ళాను. పెద్ద పెద్ద షాప్స్ అంటే చిన్నవి ఉండవు అక్కడ. కనీసం ఒక 100 ఎకరాల్లో ఉంటాయి ఒక్కో షాప్. మెట్రో క్యాష్ అండ్ క్యారీ మన ఇండియాలో ఎలా ఉందో అక్కడ కూడా అలాగే కాస్కో అని, వాల్మార్ట్, ఇలాంటి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. అవే షాపులు అన్నమాట వాళ్ళకి. ఈ షాపులకు వెళ్తే అక్కడ ఉన్న వస్తువుల్లో, రోజువారీ వాడుకునే వస్తువుల్లో 75% చైనా వస్తువులు ఉన్నాయి.
క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ నో డౌట్ మనకన్నా బ్రహ్మాండం. మనకు చైనా వాడు పంపాలంటే ఏదన్నా మనం ఇంపోర్ట్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంటాయి. కానీ అక్కడ అమెరికాకు వాడు ఎక్స్పోర్ట్ చేసే ప్రతి ఐటమ్ కూడా చాలా క్వాలిటీ ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చూశాను. ఈవెన్ సూది దారం, 4 గుండీలు, ఒక నెయిల్ క్లిప్పర్ కలిపి $1కి నేను $1 అనే షాప్లో కొన్నాను. ఎంత క్వాలిటీ ఉన్నాయో అవి. సో అంచేత మనకొచ్చే క్వాలిటీ, నేను ఫీల్ అవుతున్నది ఏంటంటే మనకొచ్చే క్వాలిటీ వేరు, అమెరికా వెళ్తున్న క్వాలిటీ వేరు. వాళ్ళు క్వాలిటీ కాన్షియస్ అనమాట. ఈవెన్ పాత రోజుల్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి మొత్తం అమెరికాకి, చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యి ఉంటాయి. ఆ బొమ్మలకి వేసే కలర్స్ మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అవి హానికరమా పిల్లల నోట్లో పెట్టుకుంటే. ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ అమెరికాలో. సో అందువల్ల అమెరికాలో ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళకు మాత్రం ఈ ట్రంప్ గారి సెగ తప్పదు. ఇల్లీగల్గా మేబీ ఒక 10% ఉంటారేమో అక్కడ మన ఇండియన్స్. సో వీళ్ళందరినీ ఎన్ని ఫ్లైట్లు అండి, 2 ఫ్లైట్లలో 400-300 మందిని పంపించాడు. అన్ని లక్షల మందిని పంపగలడా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, జస్ట్ ఇంపాసిబుల్. సో ఇల్లీగల్గా వెళ్లకుండా చక్కగా పేపర్లన్నీ సరిగా ఉంటే తప్పకుండా అమెరికాలో వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం తీసుకొచ్చి ఆయన ఎన్నికలప్పుడు ఏ వాగ్దానాలు చేశాడో అవే అమలు చేస్తున్నాడు ఇవాళ. అమెరికా ఫస్ట్, మా ఉద్యోగాలు మాకే అనే ఇదిలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి జనం మాత్రం అమెరికా పౌరులలో మాత్రం లేరు. అంచేత మిగతా కంట్రీలు, చైనా, ఇండియా నుంచి వెళ్తున్నారు. సో ఇది జరుగుతున్న విషయాలు అమెరికా గురించి. మన మీడియా హైపు మనం గగ్గోలు పెట్టడం తప్పితే పెద్దగా భయపడాల్సిన పని లేదు, అందరూ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.